మహబూబాద్ జిల్లా బయ్యార మండలం బీజేపీ అధ్యక్షులు ఈసం వెంకటేశ్వర్లు తమ వైఖరిని మార్చుకోవాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య సూచించారు. ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రాణభయం ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు. తుడుందెబ్బ 1996లో ఆవిర్భావం చెంది ఆదివాసీ తెగల్ని మొత్తం కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏకం చేయాలని, ఆదివాసీ హక్కుల కోసం, చట్టాల కోసం పోరాడాలని చెప్పేసి తుడుందెబ్బ ఆవిర్భావం జరిగింది. ఆదివాసీ హక్కుల పోరాటం తుడుందెబ్బ భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ అమలు చేయాలని, 5వ షెడ్యూల్కు ఆధారంగా ఉన్న వన్ చట్టాన్ని, ఈసా చట్టాన్ని, అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగిస్తున్న బయ్యారు మండలానికి చెందిన బీజేపీ మండల అధ్యక్షులు ఈసం వెంకటేశ్వర్లు తుడుందెబ్బ రాష్ట్ర నాయకత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రాణభయం ఉన్నట్టుగా నటిస్తున్నాడు. ఇప్పటికైనా ఈసం వెంకటేశ్వర్లు తమ వైఖరి మార్చుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తీవ్రంగా హెచ్చరిక చేస్తుంది. నువ్వు ఒక రాజకీయ పార్టీలో పనిచేయడానికి లేదని మరి పై నాయకత్వం చెప్పడం జరిగింది. అయినా కూడా